పరబ్రహ్మ పరమాత్మ జ్ఞాన స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటిది మహా గొప్ప గ్రంథము కాబట్టి ఈ భగవద్గీతనే అతి కఠినమైనది, అతి సులభమైనది. మానవమానయో తుల్యస్తు తుల్యమిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. ఊర్ధమూలమదశాహం అశ్రద్ధం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని వ్యక్తం వేద సమేదహితో. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలు గల అశ్రద్ధ వృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకుల వంటివి. అట్టి దానిని ఎరింగిన వాడే వేదాంత సారం ఎరింగినవాడు. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారములు కొమ్మలు గల అశ్రద్ధ వృక్షము అది బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారములు కొమ్మలు గల అశ్రద్ధ వృక్షము. న సద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యజ్ఞాత్వాన్మునయః సర్వే శ్రద్ధామాం పరమం మమ. పునరావర్తి రహితమైన మోక్ష పదమును సూర్య చంద్రాదుల ప్రకాశమునకు అతీతమయ్యున్నది. అదియే నా ఉత్తమమైన పరమ పదము. పునరావర్తితమైన మోక్ష పదమును సూర్య చంద్రాదుల ప్రకాశమునకు అతీతమయ్యున్నది. అదియే నా ఉత్తమమైన పరమ పదము. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ సమాయుక్త ప్రచామ్యం చతుర్విధం. వేదములయందు దేహములయందు జఠరాగ్ని అయి దేహములందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష భోక్ష లేక్ష పదార్థములను జీర్ణము చేయుచున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ సమాయుక్త ప్రచ్ఛాం వర్ణం చతుర్వేదం. దేహమునందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు 4 రకములైన పదార్థములను జీర్ణము చేయుచున్నది నేనే. తేజక్షమాసుతిర్చౌషం హర్దో నాతిమానితం భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. దంభో దర్భోభిమానశ్చ క్రోధం పారుష్యమేవ చ అజ్ఞానం జాతస్య పార్థ సంపదమాసురీ. పార్థ సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచకుండుట, కావరం లేకయుండుట మొదలగు గుణములు దైవ సంపత్తి గల వారికి ఉండును. అట్లలే దంభము, అహంకారము, గర్వము, క్రోధము, కఠినము ఈ గుణములు రాక్షసాంతమున పుట్టిన వారికి ఉండును.